కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు. 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీ పైన 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు. అయిపోయింది, ఇక సర్పంచుల అప్పు అయిపోయింది, కాంట్రాక్టర్లు పైసలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీల మీద చూడండి 3 నుంచి 6 లక్షల దాకా అప్పట. అది పరిస్థితి. కార్యదర్శులపై పంచాయతీ భారం పడుతున్నది. వాళ్ళే కదా ఇప్పుడు ప్రత్యేక ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు. మొత్తం వాళ్ళ భుజాల మీద మోసుకొని ఎన్నికలు పెట్టదు రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు 1.25 లక్ష పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల ఎన్నికలు పెట్టాలంటే 1.25 లక్ష పంచాయతీలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కులగణన ఇంకా కాలే, ఫైనల్ కాలే, తేల్చలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పెడితే ప్రజలంతా కూడా చాలా అసలు మామూలు సీరియస్గా లేరు. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, రేషన్ కార్డులు రాలే, ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ఫేజ్లో ఇంకా మొదలు పెట్టలే, ఆ ఫస్ట్ బిల్లు రాలే. ఇదంతా ఏడబడుతున్నది పంచాయతీ సెక్రటరీల మీద పడుతున్నది. ఆడికెళ్ళో వస్తాడు పాపం పంచాయతీ సెక్రటరీ. ఆయన ఊరు కాదు, ఆయన సొంత ఊరు కాదు, సర్పంచ్ దన్నా సరే నా సొంత ఊరు కోసం ఎంతో కొంత అప్పు చేసినలే పెట్టినలే చిన్నగా వస్తే ఏడికెళ్ళో వస్తాడు పాపం పంచాయతీ సెక్రటరీ. ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవడానికి వస్తే ఇవాళ ఆయన మీద భారం మొత్తం వాళ్ళ చేతులకెళ్ళే ఇస్తున్నారు వాస్తవంగా. ఇప్పుడు టక్కున పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ల డీజిల్ పోసుకొని పోవాలి. పెట్రోల్ బంక్ ఆయన ఎన్ని రోజులు పోతాడు, డీజిల్ అప్పు ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. తర్వాత వాళ్ళకి అయ్యి ఉంటాయి, మొత్తం ఆ రోడ్ అంతా క్లీన్ చేయాలి. రోడ్ అంతా క్లీన్ చేయకపోతే దట్టంగా వేరుకుపోయి ఉంటుంది, వీళ్ళు పోవాలి, దానికి చిన్న చిన్న పనిముట్లు కావాలి. ఇగో ఇవన్నీ కూడా చిన్న చిన్న చెప్పుకోలేనటువంటి పరిస్థితి పంచాయతీ కార్యదర్శుల మీద ఉన్నది. మరి ఎందుకు ఎన్నికలు పెట్టలు? కేంద్రం నుంచి నిధులు రావు. మనం కూడా అదే చెప్తా ఉన్నాం కదా, నిధులు రావు. నువ్వు సంవత్సరం అయిపోయి సర్పంచ్ లేకపోతే ఎందుకు నిధులు వస్తాయి? వాళ్ళు కూడా ఆపేస్తారు. సర్పంచ్లు ఫస్ట్ పట్టుకరండి, మీరు ఎన్నికలు పెట్టని చెప్తారు. భయపడుతున్నారు, ఎన్నికలు పెట్టడానికి భయపడుతుంది ప్రభుత్వం. పంచాయతీ కార్యదర్శులు ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. నేడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. ఇటు 2.5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తి పనులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధులు లేక పల్లెలో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటెనెన్స్, డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాస్తవం ఇది. ప్రతి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే ఇక ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కంటే ఓ 4 రెట్లు ఎక్కువనే ఖర్చు. మెయిన్ రోడ్డు మొత్తం బాగు చేయాలి, అది ఆయన పరిధిలోకే వస్తుంది. మెయిన్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే కుదరదు కదా. ఇగో ఇది పరిస్థితి. ఎన్నికలు పెట్టరు. ఇప్పుడు ఎన్నికలు పెడితే మాత్రానికి ప్రభుత్వం మస్తాలు. కులగణన ఎప్పుడో చేయాలి కదా, సర్పంచులు లేరని తెలీదా? సర్పంచుల పదవీ కాలం అయిపోయిందని చెప్పి వీళ్ళకి తెలుసు కదా. అరే ఓ 6 నెలలు సంవత్సరం ఎన్నికలు పెట్టుకుంటే ఇబ్బంది అయితే నిధులు రావు, పంచాయతీ కార్యదర్శులు ఇబ్బంది పడతారని చెప్పి తెలవదా? ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా మౌనం, పోషక పాత్ర వహిస్తా ఉన్నారు కేవలం. ఇక తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు 3 నుంచి 10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా. ఇక ఆడికెళ్ళి పై అధికారి వస్తాడు, తక్కువ ఓ నెలకోసారి వచ్చి ఆయన హంగామా ఆయన సృష్టిస్తాడు. అదేంది ఇట్లా, ఇదేంది అట్లా. లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే పంచాయతీ కార్యదర్శుల మీద మామూలుగా జులుం చూపించరు. ఇక అసలు ఇక ఎక్కలేడు. ఇది ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంటే మీరేం కథలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు. ఇవి ఉంటాయి, ఇక మళ్ళీ రివర్స్ ఇవి ఉంటాయి. ఫస్ట్ ఎన్నికలు పెట్టి మీరు ఎన్నికలు పెట్టి సర్పంచులు పెట్టి కొద్ది గొప్ప ఆడికెళ్ళి బిల్లులు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే బిల్లులు ఇవన్నీ కూడా క్లియర్ చేయండి. క్లియర్ చేసి అప్పుడు ఓ మాట అంటే బాగుంటుంది. ఇలా జేబులకి వెళ్ళి పెట్టుకుంటున్నారు. జీతాలు కూడా అలా జీతాలలో కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ పంచాయతీ కోసం. కనపడినటువంటి ఖర్చు ఉంటుంది. పంచాయతీలో మామూలు ఖర్చు ఉండదు. సో ఇవన్నీ కూడా భారం పడతా ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేయండి.
పెట్టండి. ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, ఇంటర్మీడియట్ 10th ఇవన్నీ అయిపోవాలి. ఇక ఇవన్నీ ఉన్నాయని చెప్పి జనవరి ఫిబ్రవరిలోనే పెడతామన్నారు. ధైర్యం సరిపోలే, కులగణన కాలే, గ్యారంటీ లేని చక్కగా ముందుకు పోతాయి, సర్పంచులు పీక్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక అది మొత్తం మీడియాలో మొత్తం అల్చలైపోయేసరికి ఇంకా కొంచెం డౌన్ఫాల్ అవుతుంది కదా ప్రభుత్వం. ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు. పంచాయతీ సెక్రటరీల మాత్రానికి అదనపు భారం పడతా ఉన్నది. ఇప్పటికైనా సరే వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు పెట్టేటటువంటి ప్రక్రియ చేయండి.